ప్రస్తుతం డేటాని స్టోర్ చేయడానికి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, మైక్రో ఎస్డి కార్డ్స్ వంటి వాటిని మనం ఉపయోగిస్తున్నాం. గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి యొక్క డేటా సెంటర్లలోని సర్వర్స్లో డేటాని స్టోర్ చేస్తాయి. ఈ రకంగా క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ సిస్టమ్ మరియు డేటా సెంటర్లలోని డేటాని స్టోర్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ మరియు మనీ ఖర్చు అవుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 1 సెకండ్ కాలంలో 1.7 మెగాబైట్స్ డేటాని ప్రతి ఒక్కరం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక సంవత్సరానికి 418 జెటాబైట్స్ డేటా క్రియేట్ అవుతుంది. ఇది 418 ట్రిలియన్ గిగాబైట్స్కి సమానం. ఈ బిగ్ డేటాని స్టోర్ చేయడానికి మరియు మెయింటెనెన్స్ చేయడానికి పెద్ద మొత్తంలో మనీ మరియు ఎనర్జీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా సైంటిస్టులు డిఎన్ఏ డేటా స్టోరేజ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. డిఎన్ఏలో వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ అల్ట్రా హై డెన్సిటీ డేటాని లో మెయింటెనెన్స్ కాస్ట్తో కొన్ని వేల సంవత్సరాల పాటు సురక్షితంగా స్టోర్ చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. 1 గ్రామ్ డిఎన్ఏలో 215 పెటాబైట్స్ డేటాని స్టోర్ చేయవచ్చు. అంటే గూగుల్ సంస్థ యొక్క మొత్తం డేటాని స్టోర్ చేయడానికి 1 గ్రామ్ డిఎన్ఏ సరిపోతుందన్నమాట. డిఎన్ఏ ఇప్పటికే మన బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. అంటే మన బాడీ ఎలా తయారవ్వాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జీన్స్ రూపంలో ఈ డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు డిఎన్ఏలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ని కూడా స్టోర్ చేయవచ్చని ప్రూవ్ చేశారు. డిఎన్ఏలో డేటాని ఎలా స్టోర్ చేస్తారో తెలుసుకునే ముందు డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అనేది అడెనిన్, గువానిన్, సైటోసిన్ అండ్ థైమిన్ అనే 4 ఆర్గానిక్ బేసెస్తో నిర్మించబడుతుంది. వీటిని సింపుల్గా ఏ, జి, సి, టి లెటర్స్తో సూచిస్తారు. కంప్యూటర్లలో స్టోర్ చేసిన డిజిటల్ డేటా 0 and 1 అనే కోడ్స్గా ఎలా స్టోర్ అవుతుందో డిఎన్ఏలోని డేటా ఏ, జి, సి, టి అనే కోడ్స్గా స్టోర్ అవుతుంది. ఈ ఏ, జి, సి అండ్ టి బేసెస్లోని ఏవైనా 3 బేసెస్ ఒక గ్రూప్గా ఏర్పడితే దాన్ని ట్రిప్లెట్ ఆర్ కోడోన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిసిఏ, ఏజిఏ, జిఏటి అండ్ సో ఆన్. ఇలా మొత్తం 4³ టైమ్స్ అంటే 64 పాసిబుల్ కాంబినేషన్స్లో కోడోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇలా ఏర్పడే ప్రతి కోడోన్ కూడా మానవ కణాలకు స్పెసిఫిక్ ప్రోటీన్ జనరేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. ప్రతి ఒక్క కోడోన్ కూడా ఒక ప్రత్యేక ప్రోటీన్ ఏర్పడడంలో ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1988 సంవత్సరంలో జో డేవిస్ అనే ఆర్టిస్ట్ హార్వర్డ్ రీసెర్చర్స్తో కలిసి 35 బిట్స్ సైజు ఉన్న ఒక ఇమేజ్ని 28 బేస్ పేర్స్ కలిగిన ఈకోలీ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏలోనికి ఎన్కోడ్ చేశారు. ఆ తరువాత 1999 సంవత్సరంలో న్యూయార్క్లోని సైంటిస్టులు 64 కోడోన్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, గ్రామర్ సింబల్స్ మరియు కీబోర్డ్లో ఉన్న ఇతర ఫంక్షనల్ కీస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశారు. అలాగే 22 క్యారెక్టర్స్ కలిగిన మెసేజ్ని డిఎన్ఏ స్ట్రాండ్స్లోనికి ఎన్కోడ్ చేసి మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్గా డీకోడ్ చేశారు. ఈ డిఎన్ఏలో డేటా స్టోర్ చేయడానికి ముందుగా డిజిటల్ డేటాని 1 and 0 కోడ్స్గా బైనరైజేషన్ చేస్తారు. ఆ తరువాత 1 and 0 కోడ్స్గా ఉన్న డిజిటల్ డేటాని ఏ, సి, జి అండ్ టీలతో ఏర్పడే డిఎన్ఏ కోడోన్స్గా ఎన్కోడ్ చేస్తారు. ఇలా ఎన్కోడ్ చేసిన డేటాతో డిఎన్ఏ స్ట్రాండ్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ను ఉపయోగించి డిఎన్ఏ సింథసిస్ చేస్తారు. ఇలా సింథసిస్ చేసిన డిఎన్ఏని టెస్ట్ ట్యూబ్స్లో భద్రపరుస్తారు. ఈ విధంగా డిజిటల్ డేటాని సింథటిక్ డిఎన్ఏలోనికి ప్రోగ్రామ్ చేస్తారు. ఇలా భద్రపరిచిన డేటాని అవసరమైనప్పుడు డిఎన్ఏ సీక్వెన్స్ ద్వారా డిఎన్ఏ కోడోన్స్లోనికి మార్చి మరలా ఈ కోడోన్స్ని 0 and 1 కోడ్స్గా డీకోడ్ చేస్తారు. ఇలా డీకోడ్ చేసిన బైనరీ కోడ్స్ని
డిజిటల్ డేటాలోనికి కన్వర్ట్ చేస్తారు. 2013వ సంవత్సరంలో యూకే సైంటిస్టులు 739 KB సైజ్ కలిగిన షేక్స్పియర్ సోనెట్స్ ఉన్న కంప్యూటర్ డేటాని DNA స్ట్రాండ్స్లోనికి సక్సెస్ఫుల్గా ఎన్కోడ్ చేశారు. అలాగే 2017వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కి చెందిన శాస్త్రవేత్తలు 200 MB డేటాని DNAలోనికి స్టోర్ చేశారు. ఈ 200 MB డేటాలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ఫర్మేషన్ మరియు హై క్వాలిటీ వీడియోస్ ఉన్నాయి. DNA అనేది హై డెన్సిటీ డేటా స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. అది ఎంతలా అంటే 1 మిలియన్ HD మూవీస్ని ఒక పెన్సిల్పై ఉండే ఎరేజర్ పట్టేటంత స్పేస్లో సరిపెట్టవచ్చు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డేటాని షూ బాక్స్ సైజులో ఉన్నంత స్పేస్లో సరిపెట్టవచ్చు. ఏ ఇతర డేటా స్టోరేజ్ డివైజెస్ అయినా కాలానుగుణంగా నాశనం అయిపోవచ్చు, కానీ DNAలో అలా జరగదు. DNA 500 years హాఫ్ లైఫ్ కలిగి ఉంటుంది. DNAలో ఉండే సగానికి సగం బాండ్స్ బ్రేక్ అవ్వడానికి పట్టే సమయాన్ని హాఫ్ లైఫ్ అంటారు. కానీ DNAని డార్క్ అండ్ కోల్డ్ స్టోరేజ్లో ఉంచితే మాత్రం కొన్ని వేల సంవత్సరాల పాటు అందులోని డేటా సెక్యూర్గా ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న ట్విస్ట్ బయోసైన్సెస్ అనే కంపెనీ సింథటిక్ డేటా స్టోరేజ్ DNAని కస్టమర్స్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ సంస్థ CEO ఎమిలీ గారు డేటా స్టోరేజ్ DNA మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సరికొత్త ప్రాఫిటబుల్ మార్కెట్గా మారనుందని అభివర్ణించారు. ఈ సంస్థ సింథటిక్ DNA సప్లై చేయడానికి కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ ఈ టేబుల్లో చూడవచ్చు. అయితే ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా డేటాని స్టోర్ చేయడం అనేది చాలా కాస్ట్లీ అండ్ స్టోర్ చేసిన డేటాని వేగంగా యాక్సెస్ చేయలేకపోవడం వంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. రానున్న రోజులలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో ఈ అన్ని డ్రాబ్యాక్స్ని అధిగమించి అందరికీ ఈ DNA డేటా స్టోరేజ్ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.